హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుండి దిగుమతి చేసుకునే వాహనాలపై 25% సుంకాన్ని విధించే ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం. ఆప్షన్ బి, కార్ల తయారీదారులను యునైటెడ్ స్టేట్స్లో ఉత్పత్తి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించడం. ఆప్షన్ సి, దేశీయ వాహనాల ధరను తగ్గించడం. ఆప్షన్ డి, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహించడం. ఆన్సర్ ఈజ్ కార్ల తయారీదారులను యునైటెడ్ స్టేట్స్లో ఉత్పత్తి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్. వాహనాలపై కొత్త దిగుమతి పన్నులు ఎప్పుడు అమలులోనికి రానున్నాయి? అంటే ఇది అమెరికాలో అన్నమాట. అమెరికాలో వాహనాలపై కొత్త దిగుమతి పన్నులు ఎప్పుడు అమలులోనికి రానున్నాయి? ఆప్షన్ ఏ, ఏప్రిల్ 1, 2025. ఆప్షన్ బి, ఏప్రిల్ 2, 2025. ఆప్షన్ సి, ఏప్రిల్ 3, 2025. ఆప్షన్ డి, మే 1, 2025. ఆన్సర్ ఈజ్ సమాధానం ఆప్షన్ బి, ఏప్రిల్ 2, 2025. నెక్స్ట్ క్వశ్చన్. కొత్త అమెరికా సుంకాలు ప్రధానంగా ఏ దేశాలను ప్రభావితం చేస్తాయి? ఆప్షన్ ఏ, కెనడా, మెక్సికో మరియు చైనా. ఆప్షన్ బి, యూరోపియన్ దేశాలు, జపాన్ మరియు దక్షిణ కొరియా. ఆప్షన్ సి, బ్రెజిల్ మరియు ఇండియా. ఆప్షన్ డి, అమెరికాకు వాహనాలను ఎగుమతి చేసే అన్ని దేశాలు. సమాధానం ఆప్షన్ బి, యూరోపియన్ దేశాలు, జపాన్ మరియు దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్. బ్రెజిల్ సుప్రీంకోర్టు మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారోపై ఏ ముఖ్యమైన చర్య తీసుకుంది? ఆప్షన్ ఏ, అతని వెంటనే జామీను విడుదల చేసి ఆదేశం ఇచ్చింది. ఆప్షన్ బి, ప్రభుత్వాన్ని కూలదేయడానికి కుట్ర చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొనేందుకు అతనిని విచారణకు ఆదేశించింది. ఆప్షన్ సి, అతనికి మన్నింపు ఇచ్చింది. ఆప్షన్ డి, అతని విచారణను అనిశ్చిత కాలానికి వాయిదా వేసింది. ఆన్సర్ ఈజ్ బి, ప్రభుత్వాన్ని కూలదేయడానికి కుట్ర చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొనేందుకు అతనిని విచారణకు ఆదేశించింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం శిశు మరణాలు తగ్గించడంలో చేసిన ప్రయత్నాలను యునైటెడ్ నేషన్స్ ఎలా గుర్తించింది? ఆప్షన్ ఏ, ఆర్థిక సహాయం అందించడం. ఆప్షన్ బి, భారతదేశం యొక్క ప్రణాళికలను ఉత్తమ ఉదాహరణగా లేబుల్ చేయడం. ఆప్షన్ సి, అనుగుణం కాని రాష్ట్రాలకు ఆంక్షలు విధించడం. ఆప్షన్ డి, సాంకేతిక సహాయం అందించడం. సమాధానం భారతదేశం యొక్క ప్రణాళికలను ఉత్తమ ఉదాహరణగా లేబుల్ చేయడం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. యుఏఈ యొక్క విస్తరించబడిన బీమా పథకం భారతదేశం బ్లూ కాలర్ కార్మికులకు ఏ కొత్త లాభాన్ని అందిస్తోంది? ఆప్షన్ ఏ, ఆరోగ్య బీమా మాత్రమే. ఆప్షన్ బి, జీవిత బీమా, అంగవైకల్య ప్రయోజనాలు మరియు తిరిగి పంపించే సేవలు. ఆప్షన్ సి, గృహ భత్యాలు. ఆప్షన్ డి, విద్యా స్కాలర్షిప్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జీవిత బీమా, అంగవైకల్య ప్రయోజనాలు మరియు తిరిగి పంపించే సేవలు. ఇది ఏంటి అంటే యుఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో విస్తరించబడిన ఒక బీమా పథకం ఉంది. అది భారతదేశం బ్లూ కాలర్ కార్మికులకు ఏ కొత్త లాభాన్ని అందిస్తుందంటే అది జీవిత బీమా, అంగవైకల్య ప్రయోజనాలు మరియు తిరిగి పంపించు సేవలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ నాటక దినోత్సవం ఏ రోజు ఉద్భవించబడుతుంది లేదా ఏ రోజు జరుపుకుంటారు అని అర్థం? ఆప్షన్ ఏ, మార్చి 25. ఆప్షన్ బి, మార్చి 26. ఆప్షన్ సి, మార్చి 27. ఆప్షన్ డి, మార్చి 28. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మార్చి 27. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఏ రక్షణ సంస్థ విజయవంతంగా వడ్డీ లాంచ్ చేయబడిన షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పరీక్షను జరిపింది? ఆప్షన్ ఏ, భారత వాయుసేన. ఆప్షన్ బి, భారత నేవీ. ఆప్షన్ సి, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అంటే డిఆర్డిఓ. ఆప్షన్ డి, బి మరియు సి 2. బి మరియు సి 2 అంటే భారత నేవీ అండ్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ 2. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, బి మరియు సి 2. ఏంటంటే ఇది భారతదేశం ఏ రక్షణ సంస్థ విజయవంతంగా వడ్డీ లాంచ్ చేయబడిన షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటే VLSRSAM పరీక్షను జరిపింది అంటే భారత నేవీ ప్లస్ రక్షణ పరిశోధన అంటే డిఆర్డిఓ. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ ఆమోదించిన 2025 ట్రిబ్యూన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లుకు ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ, ఒక కొత్త వైద్య కళాశాలను స్థాపించడం. ఆప్షన్ బి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేసి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం. ఆప్షన్ సి, జాతీయ క్రీడా అకాడమీని సృష్టించడం. ఆప్షన్ డి, పట్టణ నిర్వహణ కోర్సులను ప్రవేశపెట్టడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేసి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం. 2025 ట్రిబ్యూన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లుకు ప్రధాన లక్ష్యం ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేసి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం. నెక్స్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకింగ్ చట్టాలు సవరణ బిల్లులో ఏ మార్పు చేస్తుంది? ఆప్షన్ ఏ ఒక్కో ఖాతాకు ఒక నామినీని పెంచుతుంది. ఆప్షన్ బి ఒక్కో ఖాతాకు 1 నుండి 4 నామినీలు పెంచుతుంది. ఆప్షన్ సి ఒక్కో ఖాతాకు ఒకే ఒక నామినీని మాత్రమే అనుమతిస్తుంది. ఆప్షన్ డి నామినీల యొక్క భావనను అంతం చేస్తుంది. సమాధానం బి ఒక్కో ఖాతాకు ఒక నుండి 4 నామినీలు పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ధర మద్దతు పథకానికి కింద కేంద్రం టూర్, ఉరద్ మరియు పప్పు ఉత్పత్తి ఎంత శాతం కొనుగోలు చేస్తుంది? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 75%, ఆప్షన్ సి 100%, ఆప్షన్ డి 25%. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 100%. ఇక్కడ టూర్ అంటే తుర్ అని అర్థం అండి. ఇక్కడ తుర్ మరియు ఉరద్ ఈ రెండు కూడా ఒక 2 రకాల పప్పులు అనమాట. అవి ఉత్పత్తి ఎంత శాతం కొనుగోలు చేస్తుంది అంటే 100% అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రక్షణ మంత్రిత్వ శాఖ NAIMIS కొనుగోలు కోసం సంతకం చేసిన ఒప్పందం విలువ ఎంత? ఆప్షన్ ఏ 1000 కోట్లు, ఆప్షన్ బి 2500 కోట్లు, ఆప్షన్ సి 5,000 కోట్లు, ఆప్షన్ డి 10,000 కోట్లు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2500 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ ఆమోదించిన 2025 ఇమిగ్రేషన్ మరియు విదేశీ పౌరుల బిల్లుకు ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ఇమిగ్రేషన్ చట్టాలను ఆధునీకరించడం, ఆప్షన్ బి వీసా ఫీజులను పెంచడం, ఆప్షన్ సి విదేశీ ఉపాధిని పరిమితం చేయడం, ఆప్షన్ డి పాస్పోర్ట్ పునః నవీకరణ ప్రక్రియను సులభతరం చేయడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇమిగ్రేషన్ చట్టాలను ఆధునీకరించడం. లోక్సభలో ఆమోదించిన 2025 ఇమిగ్రేషన్ మరియు విదేశీ పౌరుల బిల్లుకు ప్రధాన లక్ష్యం ఏంటండి? ఇమిగ్రేషన్ చట్టాలను ఆధునీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, విప్రో యూకేలో ఫోనిక్స్ గ్రూప్ నుండి గెలుచుకున్న వ్యూహాత్మక ఒప్పందం విలువ ఎంత? అంటే ఇది చూసుకుంటే 100 మిలియన్లు, 200 మిలియన్లు, 500 మిలియన్లు, 1 బిలియన్, ఇవన్నీ పౌండ్స్లో అండి. ఇది విప్రో యూకే కదా, అమెరికా అయితే డాలర్స్లో. సో సమాధానం వచ్చేటప్పటికి 500 మిలియన్ల పౌండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ పారా అథ్లెటిక్స్ 2025 ఖేలో ఇండియా పారా గేమ్స్లో ఎన్ని పథకాలు సాధించారు? ఆప్షన్ ఏ 300కు పైగా పథకాలు, ఆప్షన్ బి 500కు పైగా పథకాలు, ఆప్షన్ సి 700కు పైగా పథకాలు, ఆప్షన్ డి 1000కి పైగా పథకాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 500కు పైగా పథకాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నాటి ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నాటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో హర్యానా మొత్తం ఎంత సంఖ్యలో పథకాలు గెలిచింది? ఆప్షన్ ఏ 104, ఆప్షన్ బి 96, ఆప్షన్ సి 105, ఆప్షన్ డి 110. ఆన్సర్ ఈస్ 104. అంటే హర్యానా ఎన్ని గెలుచుకుంది? మొత్తం 104 గెలుచుకుందండి ఖేలో ఇండియా పారా గేమ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి, 2025 నాటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో హర్యానా ఎన్ని గోల్డ్ పథకాలు గెలుచుకుంది? గోల్డ్ పథకాలు ఆప్షన్ ఏ 34, ఆప్షన్ బి 31, ఆప్షన్ సి 36, ఆప్షన్ డి 39. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 34. హర్యానా వచ్చేప్పటికి 34 గోల్డ్ మెడల్స్ అనేవి గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నాటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తమిళనాడు. 2025 నాటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో 2వ స్థానంలో ఉన్నది ఏంటిదండి? తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నాటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో తమిళనాడు మొత్తం ఎన్ని పథకాలు గెలిచింది? ఆప్షన్ ఏ 74, ఆప్షన్ బి 68, ఆప్షన్ సి 75, ఆప్షన్ డి 80. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 74. తమిళనాడు మొత్తం గెలుచుకున్న పథకాలు ఏంటండి? 74. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నాటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నాటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో గుజరాత్ ఎన్ని గోల్డ్ పథకాలు గెలిచింది? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 8. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 12. నెక్స్ట్ క్వశ్చన్,
2025 నాటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో 5వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి కర్ణాటక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. 5వ స్థానంలో వచ్చేటప్పటికి మహారాష్ట్ర, 2వ స్థానంలో తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నాటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో కర్ణాటక మొత్తం ఎన్ని పథకాలు గెలిచింది? ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 15. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 22. ఎన్నండి? కర్ణాటక వచ్చేటప్పటికి 22 పథకాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నాటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో 7వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తెలంగాణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఢిల్లీ. ఢిల్లీ వచ్చేటప్పటికి 7వ స్థానంలో ఉంది. ఖేలో ఇండియా పారా గేమ్స్లో తెలంగాణ వచ్చేటప్పటికి 11వ స్థానంలో ఉందండి. 11వ స్థానంలో ఉంది. అండ్ ఎన్ని మెడల్స్ గెలుచుకుందో చూద్దాం. తెలంగాణకి పైన ఉన్న రాష్ట్రం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. తెలంగాణకి తర్వాత వచ్చిన రాష్ట్రం వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. పారా ఒలింపిక్స్లో తెలంగాణకు 11వ స్థానం దక్కింది. 10వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే 12వ స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. ఇక చూడగలుగుతున్నారు కదా, 13వ స్థానంలో కేరళ. సో ఎన్ని మెడల్స్ గెలుచుకుని తెలంగాణ చూద్దాం. ఇదిగోండి, తెలంగాణ వచ్చేటప్పటికి 4 గోల్డ్, 1 సిల్వరు, 2 బ్రాంజ్, మొత్తంగా 7 పథకాలను తెలంగాణ పారా ఒలింపిక్స్ ఖేలో ఇండియా పారా గేమ్స్లో వచ్చేటప్పటికి గెలుచుకున్నవి 7 పథకాలు. 4 గోల్డ్, 1 సిల్వర్, 2 బ్రాంజ్ పథకాలు గెలుచుకుంది. ఇకపోతే మొదటి స్థానంలో వచ్చేటప్పటికి హర్యానా ఉందండి. ఆఖరి స్థానంలో ఉన్నది నాగాల్యాండ్. ఆఖరి స్థానంలో ఉన్నది వచ్చేసి నాగాల్యాండ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడినట్లయితే, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసిన ప్రతి బిట్ కూడా రాసుకోండి. ఇవి మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. ఇవి నోట్ డౌన్ చేసుకోండి. మీకు తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా, ఎప్పుడైతే మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవాలనుకుంటారో అప్పుడు ఇట్లా వీడియోస్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేకుండా మీకు అన్నీ కలిపి ఒకే నోట్స్లో ఉంటాయి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ కాంపిటేటివ్ గైడెన్స్ కావచ్చు, కాంపిటేటివ్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ కావచ్చు, అట్లానే కాంపిటేటివ్కి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసుకోండి. ఎప్పుడు ఏ కొత్త వీడియో వచ్చినా కానీ మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.